దంపతుల వెంకటేశ్వర గారు, ముఖ్యంగా వెంకటేశ్వర గారి గురించి వినయశీలి, నిగర్వి, విశ్వాస బంధాలు, నిరాడంబరాలు, ఉత్తమ హిందీ పండితురాలైన శ్రీమతి కప్పగంతుల వెంకటేశ్వర గారు శ్రీ వివేకానంద విద్యాలయ హై స్కూల్ మామిడిగూడెం కంపెనీ సుమారు 27 సంవత్సరాల సర్వీసులు. ఆ తర్వాత 17/8/2017 నుండి ముదిగొండ మండలం జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపురం నందు విద్యపై సుమారు 3 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ గావించుతున్న సన్మానిస్తూ ఆప్యాయంగా సమర్పించు అభినందన మంగళ మందార అక్షరక్షణాలు అందరికీ సెల్లో పంచారు. చూద్దాం, చూసుకోవచ్చు. విద్యా వినయ సంపన్నుల వెంకటలక్ష్మి నామధేయ. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం ఎర్నగూడెం చిన్న గ్రామంలో 18/5/1962 కప్పగంతుల వారి వంశాన మాన్యశ్రీ కప్పగంతుల సుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీమతి కామేశ్వరి పుణ్య దంపతులకు 8వ సంతానంగా సుపుత్రికారత్నమై అతి సామాన్య నిరుపేద వైదిక కుటుంబంలో జన్మించింది. కప్పగంతుల వారి వంశ రత్నాకర సుధాకరుడైన ఇద్దరు సోదరుడు, 5 సోదరిమణులతో ఆప్యాయతను కలిసి జీవించింది. పూర్తిగానే పరిగణించినట్టు చిన్నతనం నుండి చదువుతున్న సంప్రదాయానికి ఆర్థికాశక్తిని ప్రదర్శిస్తూ గురుకుల పెద్దల మనంలో పొంది అమ్మఒడి లాంటి ప్రాథమిక విద్యను, హై స్కూల్ విద్యను, ఇంటర్ విద్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరులోను ఒకవైపు ఇంటి పనులు, మరోవైపు చదువు కొనసాగిస్తూ హిందీ విద్వాన్ పరీక్షా పత్రాలను 1974లో హిందీ ప్రచార మహాసభ హైదరాబాద్ నుండి పొందింది. తూర్పుగోదావరి జిల్లా గంటా గన్నవరం గ్రామ వాస్తవులైన శ్రీమాన్ రామస్వామి శాస్త్రి గారు సీతా మహాలక్ష్మి పుణ్య దంపతులకు 5వ సంతానము 10/7/1952 జన్మించిన భారతమాత ముద్దుపెట్టి ఎందుకన్నారంటే ఇక్కడ వారి వెంకయ్య ఎంబీ నగర్ ఉండే దాంట్లో అక్కడ వివేకానంద ఫోటో పెట్టి వివేకానంద స్టాట్యూ పెట్టారు. నాకు అందుకని భారతమాత ముద్దుపెట్టి రాయడం వచ్చింది దీని గురించి కూడా. అందుకని 52లో జన్మించినటువంటి భారతమాత ముద్దుపెట్ట టెలికాం డిపార్ట్మెంట్లో మెకానిక్ అయిన శ్రీ పట్టాభి సీతారామయ్య గారిని 8/12/1982లో పరిణయమాడి వజ్రం లాంటి లక్ష్మీరోహిణి, వైద్యులు లాంటి శివరాంపేటలకు నిర్వహించి వారిని విద్యావంతులు గావించి ఉన్నత విద్యావంతులైన సుమన గారు, మల్లు కాగా, మనముడు యజునందన్, మనుమరాలు మనోమయులు ముద్దుముడిపాలతో వర్తిస్తుండగా స్వప్నాలు పట్టైన శ్రీ విద్య కోడలిని కూతురుగా, అల్లుడిని కూడా కుమారుడిగా, అత్తమామల సైతం తన తండ్రులుగా చూస్తూ సాగిస్తున్న అప్పుడు జీవనుడి. ఖమ్మంపట్నంలోని మామిడిగూడెం నందు నాడు రాష్ట్ర జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించి 7 ఆంగ్ల మాధ్యమంలో కూడా జిల్లాలో పోటీగా విద్యను తీసుకున్న శ్రీ వివేకానంద విద్యాలయ హై స్కూల్ నందు భావి భారత పౌరులను తీర్చిదిద్దే జాతీయ భాష అయిన హిందీ పండితుగా 21/1/1950 1/11/94 నుండి స్కూల్ ఎస్టేట్ హిందీ పండితుగా సుమారు 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయునిగా మరియు అనివార్య కారణాల వల్ల 17/8/2017 నుండి నేటి వరకు ముదిగొండ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపురంలో స్కూల్ ఎస్టేట్ హిందీగా మొత్తం సుమారుగా 30 సంవత్సరాల సర్వీసును ఇచ్చే ప్రాణంగా కొనసాగించింది. గత 3 దశాబ్దాలుగా వీరు పొందిన ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు ఆర్నిసము వీరు పడే శ్రమకు చంద్రునికి నూరు వంటివి. శ్రీ వివేకానంద విద్యాలయ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు గౌరవనీయులు పూజ్యులు కీర్తిశేషులు ఒక్కరంగ వెంకటేశ్వర గారు మరియు వారి సతీమణి గారైనటువంటి ప్రస్తుతం శ్రీ వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులుగా అయినటువంటి శ్రీమతి ఒక్కరంగ శారదా మేడం గారుల కలుసలలో మరియు వారి మార్గదర్శనంలో పనిచేసే అవకాశం దొరికినందుకు చాలా సంతోషించింది. స్నేహితులు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు ఆదర్శప్రాయులుగా, సహోద్యోగులకు తోబుట్టుగా వాడించే సహోదరికల మీరు కుటుంబ సభ్యులకు, భావితరాలకు మార్గదర్శి పిల్లలకు గౌరవనీయులై గురువర్యులై 3 దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తిని సమర్థవంతంగా నిర్వర్తించి కీర్తి ప్రతిష్టను సంపాదించింది. వీరు పనిచేసిన పాఠశాలలో ఎన్నో ర్యాంకులు సాధించి ఎందరో విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పొందుతూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని ఈ
గృహం సరస్వతి కావాలని, లక్ష్మీదేవి కావాలని మనసారా కోరుకుంటూ ఈ ఉద్యోగుల సందర్భంగా సంబంధించే మల్లెల మందార కృష్ణమాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయులు సింధీకరణ హై స్కూల్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సౌజన్యంతో మీరు కూడా వెళ్ళండి, నేను తీసుకున్నాను. అది కరెక్ట్ సార్, అది కరెక్ట్. ఇప్పుడు రండి సార్, ఇప్పుడు రండి. పిల్లలతో ఇక్కడ బాగా ఇష్టం. హైదరాబాద్
అవినీతి లేని భారతదేశాన్ని మనం చూడగలుగుతాం. ఆయన అడిగాడు టీచర్లు ఎవరికి సమాధానం చెప్తారు అంత ఆయన పక్కన మనకు తెలిసి టీచర్లు ఎవరు చెప్పలేకపోయారు. ఆయన ఒక మాట అన్నాడు, భారతదేశాన్ని రామరాజ్యం ముగ్గురు వల్ల ఎవరు, ఒకటి తల్లి, రెండు తండ్రి, మూడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అదే మనం చెప్పాడు మాతృదేవ భావ, హిందుదేవ భావ, గురుదేవ భావ. సో నాకు పర్సనల్గా ఏంటంటే నేను టీచర్గా 10వ తరగతిలో ఉన్నాను, నేను 9వ తరగతిలో ఉన్నాను. నేను అది అలర్ట్ చేశాను. టీచర్ ఏమన్నారంటే పక్క క్లాస్కి పిలిపించి ఆ అబ్బాయిని గొడవ చేయమన్నాడు అన్న. నేను అడిగాను, టీచర్ మీరు ఆ క్లాస్లో ఉన్నారు, ఇక్కడ వేరే టీచర్ ఉన్నారు, గొడవ చేయమన్నారు అంటే పిల్లలు ఇప్పుడు చాలా తెలివిగలవాడే, చాలా చదివేవాడే, కానీ చదువు ఒకటే నేను కోరుకున్న లక్ష్యానికి తీసుకెళ్ళదు. దాంతోపాటు విలువలు ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మంచి నడవడిక ఉండాలి అని చెప్పి టీచర్ చెప్పిన कल करने का काम आज करो, आज करने का काम अभी करो, एक पल में प्रलय हो जाएगा, फिर वह काम कब करोगे. 8వ తరగతిలో మన టీచర్ మొదలు వచ్చారు, 7వ తరగతిలో రాలేదు, 8వ తరగతిలో వచ్చారు. సో టీచర్ అంటే నాకు అంత గౌరవం. ఎందుకంటే మేము ప్రతి డే ఇన్ డే అవుట్ ఐఆర్ఎస్ ఆఫీసర్తోనే మాట్లాడాల్సి వస్తుంది. నా వయసు 4 సంవత్సరాలు అయినా సరే ఒక మాట తక్కువగానే ఒక మాట ఎక్కువగానే మాట్లాడరు. అట్లాంటి నన్ను తీర్చిదిద్దింది వివేకానంద స్కూల్, అట్లాంటి టీచర్. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరుకోవడం ధన్యవాదాలు. ప్రిపేర్ గా మేమిద్దరం కూర్చుని ఏదో మామూలు మాట్లాడుతున్నప్పుడు మీ పర్సనల్ నేను చదువుకునే రోజుల్లో అమ్మ హడాడికి పొద్దున్న స్కూల్కి బయలుదేరిపోయి తొందరగా జరగడం ఎందుకు మంది టీచర్ పడుతూ ఒక నిమిషం లేదు. ఇది తెలియని వయసులో మాట్లాడేమాట. సో అలాగే 2-3 సందర్భాలు ఇలాంటి జరిగినప్పుడు దానంతమాట మనకు పిన్పెట్టుకున్న సంస్థ దానికి తగ్గట్టు దాని రూల్స్కి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. అది ఏ స్థాయిలో ఉన్నా నీ అనుభవం ఎంత ఉన్నా ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది లైఫ్లో కంటిన్యూ చేయాలి. దట్ వాల్యూస్ టర్న్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్ డైరెక్షన్. ఆ విధానం అనేది మనల్ని సమస్యలు ఎన్ని ఉన్నా తన మాటల ద్వారా అతను చెప్పింది. ఇప్పుడు ఒకనొక సందర్భంలో నేను ఎవరో నాతో పాటు పనిచేసే వాళ్ళు కొంచెం నెగ్లిజెన్స్ చూసినప్పుడు ఆర్డర్స్ లేట్గా రావడం ఆఫీస్కి, ఆర్డర్స్ సెలవు పెట్టడం, చెప్పబెట్టడం, సెలవు పెట్టడం, ఇలాంటి సందర్భాలు కొన్ని సందర్భాలు నాకు జరిగినప్పుడు నీకు సెలవు ఉంటే సెలవు తీసుకోవాలనుకుంటే ముందు చెప్తే ఒక పద్ధతిగా ఉండేది. పిలుపడుతున్నది అమ్మ ఏ మాటలు అయితే చిన్నప్పుడు నాకు చెప్పిందో ఆ మాట ఒకనొక సందర్భంలో నేను ఉద్యోగం చేస్తున్న చోట నేను చెప్పడం జరిగింది. అది నేను అనుకుని ప్రిపేర్ అయ్యి చెప్పిన మాట కాదు. ఆ విధంగా తన ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం ఏదైనా కావచ్చు, ఏ స్థాయిలో ఉండొచ్చు, పునాది స్టార్ట్ అయింది అమ్మ దగ్గర నుంచే. తన కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది నాకు రావడం అండ్ కొంచెం లైన్లో టఫ్గా ఉండడం అనేది అదొక సందర్భం. రెండోది తను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు చేసింది. నా నమస్కారం. అలాగే మా తోటి నా పిల్లలు విద్యార్థులు కాదు, ఇప్పుడు దేశానికి అవసరమైన డైనమిక్ పర్సన్స్ లేదు. ఈరోజు కార్యక్రమం వెంకటలక్ష్మి గారి రిటైర్మెంట్. యాక్చువల్గా నేనైతే పెద్ద రిటైర్మెంట్ లెక్క తీసుకోను, ఎందుకంటే నో రిటైర్మెంట్. మనిషి అయిన తర్వాత కార్యక్రమాలు నడుస్తూనే ఉండాలి. రిటైర్ అయిన కదా ఇంట్లో కూర్చొని రోగాలు వస్తాయి. అందుకని ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. జీవితం అంతా కూడా యాక్టివిటీతోనే ఏదో ఒక మన సాధ్యమైనంత వరకు మన చేతిలో ఏం చేయగలిగితే అది చేయాలి. ఈ స్కూలు, ఈ వ్యవస్థ ఏంటంటే ఇట్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. ఒకటి కుటుంబం, ఈ వ్యవస్థ స్థాపించేటువంటి స్కూలు, ఈ మేనేజ్మెంట్ అంతా కూడా ఒక డిసిప్లైన్డ్ ఫ్యామిలీగా వచ్చిన ఫ్యామిలీ అది. అలాగే అందరూ కూడా వాళ్ళకి
1942 దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్తో అనుబంధం పెరిగిపోయింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క ఏవైతే ఆ మూల సూత్రాలు ఉన్నాయో జీర్ణించిపోయి, కాబట్టి అదే జీవితంలో ఇంప్లికేషన్ చేయడం, మనం దాన్ని ప్రవేశపెట్టాం. స్కూల్ పెట్టినా సరే, వ్యాపారం పెట్టినా సరే, లేకపోతే ఏం చేసినా సరే మన యొక్క మౌలిక సూత్రాలు మాత్రం అవే ఉంటాయి. మనిషికి డిసిప్లిన్ ఉండాలి, కుటుంబానికి డిసిప్లిన్ ఉండాలి, వ్యవస్థకి డిసిప్లిన్ ఉండాలి. మనిషి డిసిప్లిన్ లేకపోతే వాడు దెబ్బతింటాడు. ఒక కుటుంబం కనుక డిసిప్లిన్గా లేకపోతే ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయి సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అలాగే ఒక వ్యవస్థ కూడా డిసిప్లిన్ ఉండాలి. అది మన మౌలికమైనటువంటి మనకి నేర్పినటువంటి సందేశం, అది జీర్ణించిపోయింది. అలాగే మన యొక్క కాన్సెప్ట్ ఏంటి? 3D ఫార్ములా: డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. మనం సక్సెస్ అవ్వాలి, మన దేశం సక్సెస్ అవ్వాలి, మనం మంచి గుర్తింపు రావాలి, ప్రజలందరూ కూడా మంచి సక్సెస్ అవ్వాలి అంటే డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. ఈరోజు మనం మోడీ గారి గురించి గొప్పగా చెప్తున్నాం అంటే ఆయన దగ్గర ఉన్న 3 క్వాలిటీస్. డిసిప్లిన్ ఆయన ముందు ఫస్ట్ బాగా ఉంటుంది. రెండో డెడికేషన్, ఏదో చేయాలని తపన ఉండాలి, సాక్రిఫై చేయగలిగే అవసరం అయింది. అలాగే డిటర్మినేషన్, ఒక బలమైన నిర్ణయం తీసుకోలేకపోతే మనం దేనికి పనికిరాం. 9:15 స్కూల్ గేట్ క్లోజ్, లోపలికి రానివ్వు. 9:30కి ఎవరో వస్తాడు, సార్ నాన్న ఫోన్ చేస్తాడు, మీకు ఎక్కడ నేను వెళ్తాను. యాజ్ వీ ఎంటర్ ఇంటు ద స్కూల్, ఎవ్రీబడి ఈక్వల్ టు us. ఇక్కడ పిల్లలందరూ సమానమే, నో క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు మాకు. అలాగే ఎవరి పిల్లలు మాకు సంబంధం లేదు, అందరూ సమానమే. మా పార్టీలో చెప్తూ ఉంటారు, దీన్ దయాళ్ యొక్క మూల సూత్రం ఏంటంటే అంత్యోదయ, చిట్ట చివరి వారికి కూడా ఫలాలు అంటారు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. అది మన యొక్క ఫార్ములా. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ సక్సెస్ అవ్వాలి. అయితే మనం ఎంత బలవంతంగా ఎవరైతే ఫెయిల్ అవుతున్నాడో వాడి మీద ఎక్కువ దృష్టి పెట్టేస్తాం. పెట్టినప్పుడు వాడిని ఒక 2 పీకాలు సామధానం అన్నవేళ ఒక 2 పీకాల్సి వస్తూ ఉంటుంది. వాడు అలా చేస్తున్నాడు కదా. సక్సెస్ అయ్యేవాడిని మనం కొట్టక్కర్లే, వాడు ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి కొద్దిగా లిప్పిస్తే పైకి వెళ్ళిపోతాడు. ఎవరైతే వెనకబడిపోతున్నాడో వాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాడు ఏమనుకుంటాడు, ఎంతసేపు సార్ ఏమో నన్నే పీకుతున్నాడు, కానీ అది కదా కదా. వాడు ఫెయిల్ అవ్వకూడదు, వాడు కూడా సక్సెస్ అవ్వాలి. అందరూ సక్సెస్ అయినప్పుడే ఆ యొక్క ఫలితం మనకు వస్తుంది. టీచర్ అంటే ఏదో జీతం వస్తుంది తిన్నామా కాదు. ఆ విధంగా కనుక మన సర్వీస్కి న్యాయం చేయకపోతే మనకి జనరల్గా చెప్తూ ఉంటారు ధర్మ శాస్త్రంలో, మనం చేసిన పాపాలు పుణ్యాలు మన తరం నెక్స్ట్కి అందుతూ ఉంటాయి. మనం ఎలా అయితే మన ఆస్తి సంపాదించి మన నెక్స్ట్ తరానికి ఇస్తామో, మనం చేసిన పాపాలు కూడా నెక్స్ట్ తరానికి అందిస్తాము. అదే కనుక మనం పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం నెక్స్ట్ తరానికి వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మిగతా పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఉపాధ్యాయుడు మాత్రం తప్పనిసరిగా మోరల్స్ ఉండాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్. నేను అప్పుడప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తూ ఉంటాను. యూనియన్ నాయకులు ఇక్కడ ఉన్నారు, నేను కూడా మధ్యలో యూనియన్లో వేలు పెట్టి వచ్చాను. మధ్యలో వీ మస్ట్ డూ సంథింగ్. లేకపోతే ఎందుకు మనం ఒక పదవి తీసుకున్నామంటే పదవికి న్యాయం చేయాలి, ఒక వృత్తిని తీసుకున్నామంటే వృత్తికి న్యాయం చేయాలి, ఒక కుటుంబంలో అన్నగా న్యాయం చేయాలి, కొడుకుగా న్యాయం చేయాలి, భర్తగా న్యాయం చేయాలి, భార్యగా న్యాయం చేయాలి. కుటుంబంలో మన డ్యూటీస్ ఉంటాయి. అలాగే అందరితో అయిపోలేదు, సామాజికంగా కూడా మన డ్యూటీ ఉంది, సమాజ సేవ కూడా మనం చేయాలి. కాబట్టి అలా అన్నింటిలో సక్సెస్ అయితేనే వాడు ఉత్తముడు, లేకపోతే ఉత్తముడు అనక్కర్లేదు. వీ మస్ట్ డూ ఆల్. అన్ని రంగాల్లో కూడా మనం అన్ని రకాలుగా చేయగలిగితేనే సక్సెస్. ఏదో మనం ఇది ఇచ్చారు అంతే అయిపోయింది అనుకుంటే కష్టం. అలాగే టీచర్ గారు వారికి కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నేను リ రిటైర్ タイア అయిపోగానే  మీరు చెప్తే ఆశ్చర్యపోతాను. నేను రిటైర్ అయ్యేదాకా 10 years 15 years 20 years 30 years 40 years 50 years 60 years 70 years 80 years 90 years 100 years 150 years 100 years 150 years 100 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 years
ఎప్పుడైనా గుడికి వెళ్ళి దండం పెట్టాను, తిరుపతి వెళ్ళి వచ్చాను తప్ప లోపల బాగా ఉండేది. ఎప్పుడో నేను ట్రైనింగ్ 91 వెళ్ళినప్పుడు నార్త్ ఇండియా అవన్నీ తిరిగి వచ్చాను. అలక్నగర్ సింగిల్గా ఫ్యామిలీతో వెళ్తాయి. సరే రిటైర్ అయిన తర్వాత అనిపించింది. ఇద్దరం కలిసి బయలుదేరాము. ఫస్ట్ అటెంప్ట్లో ఘోరం జరిగింది. ఉత్తరాఖండ్ టూర్కి వెళ్తే బీభత్సం అయిపోయింది. మొత్తం కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని కొట్టుకుపోతున్నాయి. మేము మధ్యలో అక్కడ ఉన్నాం. అక్కడ కరెక్ట్గా అదే టైం మొత్తం చుట్టూ ప్రళయమే. వీఆర్ సేఫ్. భగవంతుడు మనం రక్షించారు. హ్యాపీగా తిరిగి వచ్చాం. అయితే ఆ కోరిక తీరలే. అగైన్ ది స్టార్టెడ్. భారతదేశంలో అదృష్టవశాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఆ అవకాశంతో భారతదేశంలో మొత్తం 4 దిక్కుల అటు అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని చూసేసి నేపాల్లో పోయి మొత్తం అన్ని తీర్థయాత్రలు అయిపోయి చేసి ఇక తీర్థయాత్రలు అయిపోయి సన్యాసం దర్శనం తీసుకోండి. వాట్ నెక్స్ట్? సరే అప్పటికే మధ్యలో కొద్దిగా పార్టీలో యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. కాస్త ఓవర్గా మీరు దిగాలి సార్ అని చెప్పన్నారు. వెంటనే పార్టీలో కూడా బాధ్యత తీసుకుని ఆశ్చర్యం ఏంటంటే నేను పార్టీలో బాధ్యత తీసుకున్న తర్వాత జిల్లాలో వెళ్తూ ఉంటే మన పిల్లలు ఉన్నారు. వివిధ గ్రామాల్లో ఇక్కడ చదువుకున్న పిల్లలు పాలేరు వెళ్తున్నాయి, ఉద్దారం, చెరువు మాదారం, అదే వెళ్తున్నాయి, కొత్తగూడెం వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లలే. అందరూ చెప్పు ఇదేంటి సార్ మీకు ఖమ్మంలో ఒక్కటే అనుకున్నాం, మీ డివిజన్లో మా డివిజన్లో ఒక్కటే కాదు కాదు, మనకి అన్ని డివిజన్లో కూడా మంచి ఇది ఉంది. మన పిల్లలే ఉన్నారు అక్కడ చోట. ఏ చిన్న పనున్నా కూడా మనం పరిగెత్తుకుంటూ వచ్చి చేసే పిల్లలు ఆనిముత్యాలు లాంటి వాడు. నేను అందుకనే మొన్న కూడా నేను ఒక కార్యక్రమంలో చెప్పాను, మేము ఎందుకు సక్సెస్ అయ్యామంటే మా అదృష్టవశాత్తు రత్నాలు లాంటి పిల్లలు మాకు దొరకడం. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అలా లేదు అవకాశం. గతంలో మేము ఒక పీరియడ్ మిగితే ఇంట్లో చెప్పడానికి భయపడేవాడు. ఇంట్లో చెప్తే మళ్ళీ కొట్టేవాడు. ఇప్పుడు అలా కాదు. ఒకవేళ పొరపాటు ఒక పీరియడ్ మీకు అనుకోండి, 2 పొజిషన్ రెడీగా ఉన్నాం. కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కొట్టడానికి లేదు, తినడానికి లేదు. ఏమాత్రం చెప్పడం వెళ్ళిపోవడం అంతే. ఇంతకుముందు 40 నిమిషాలు పీరియడ్ ఉంటే 30 నిమిషాలు నేను క్లాస్ చెప్పాను. ఉన్న బ్యాక్ చెప్తున్నాను, ఇప్పుడు తెలుసు కదా. 30 నిమిషాలు చెప్పేవాడు. మిగతా 10 నిమిషాలు క్లాస్ నేను పీరియడ్ చెప్పేవాడు కాదు. ఏ మహాభారతం, రామాయణం, ఏవో కథలు చెప్పి ఆ 10 మినిట్స్ గడిపేవాడు. అంటే కేవలం మనం వచ్చామో పోయామో కాదు, మన పాఠం చెప్పడంతో పాటుగా మన యొక్క ధార్మికమైన విషయాలు, మన యొక్క మోరల్స్, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒక 10 నిమిషాలు ఇంప్లిమెంట్ చేసేవాడు. అలా చెప్పేటైతేనే ఈ వృత్తిలో చేరమన్నాడు మన పెద్దవాడు. కాబట్టి అలా వెళ్ళాం. కాబట్టి ఆ పిల్లలు కూడా నాకు అలా దొరికిన పిల్లలు ఈ స్కూల్లో దొరికారు. అలాగే రత్నాలు లాంటి పిల్లలు దొరికారు. కాబట్టి ఈరోజు ఎక్కడ ఏ రంగంలో చూసినా సక్సెస్ఫుల్గా మన పిల్లలే. వాడు హై పొజిషన్లో ఉన్న సక్సెస్సే. ఈవెన్ కూరగాయలు అమ్ముకుంటున్నా కూడా టాప్ పొజిషన్లో ఉన్నవాడు. అంటే ఒక మంచి డిసిప్లైన్ వ్యవస్థలో తయారయ్యారు మన పిల్లలు. అలా పిల్లలు తయారయ్యే కారణం ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఇక్కడ టీచర్స్. నాకు చెప్తున్నారు కదా డెడికేషన్. మన టీచర్ గారు ఏదో గంట వచ్చాం పోయాం కాకుండా ఆ డెడికేషన్తో పిల్లలకి ఏదో చెప్పాలి. నాకు వచ్చిన హిందీ అంతా పిల్లలకి నేర్పాలనే ఆ డెడికేషన్ అలా ఉండబట్టి ఆ పిల్లలు అలా తయారయ్యారు. కాబట్టి అలాంటి టీచర్లు ఇక్కడ ఉండడం, అలాంటి పిల్లలు మనకు దొరకడం, అలాంటి మేనేజ్మెంట్ ఇక్కడ ఉండడం, ఇవన్నీ కోఆర్డినేషన్ ఉండడం వల్లే మన స్కూల్ సక్సెస్ అయింది. అన్నిసార్లు ర్యాంకులు వచ్చింది. మొత్తం రాష్ట్రంలో మన పేరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి అంత గొప్ప గౌరవం మనకి రావడానికి ఇన్ని రకాలైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. కాబట్టి మనం సక్సెస్ అయ్యాం. కాబట్టి చిట్టచివరిగా రామయ్య గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కూడా ఒకసారి పోతే పోయి ఒక 5 లక్షలు ఖర్చు అయినా రాలే కానీ మొత్తం తీర్థయాత్రలు చేసినట్టు ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. అలాగే టీచర్ గారిని అడుగుతున్నా, ఇప్పటికే రిటైర్ అయ్యారు కాబట్టి ఇంట్లో కూర్చోకుండా మహిళా మోర్చా వచ్చేయండి. మీరు కూడా హ్యాపీగా మనం ఏదో చేయాలి. ఆ విధంగా ఎవరి స్థాయిలో నమస్తే ఆ విధంగా మీరు ఉండాలి. సుఖశాంతులతో హ్యాపీగా మీ నెక్స్ట్ జీవితం గడపాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటాను.
లక్ష్మి గారు ట్రైనింగ్ అవ్వకుండా నుంచి వచ్చింది. ఈ పాఠశాలలో నేను ఈ వ్యవస్థకు స్థాపించినటువంటి వెంకటేశ్వర టీచర్స్గా కాకుండా ఒక ఉపాధ్యాయులుగా ఆలోచిస్తే సార్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ పంక్చువాలిటీ, నెక్స్ట్ డిసిప్లిన్. మనం బాగుంటే ఎదురువాడు బాగుంటాడు, మనమే కోరుకుంటే వాడే ప్రసంగం. నెక్స్ట్ డెడికేషన్. ఈ పాఠశాలని ఇంప్రూవ్ చేసినప్పుడు ఎక్కడి నుంచో తెలుస్తుంది. ఈ డెడికేషన్ అంటే అమ్మగారిని వాళ్ళు ఏదైనా వంట చేయాలంటే దానికి డెడికేషన్ అయితే వాడే ఇచ్చింది. సో ఏ పని చేసినా ఆ పని యొక్క డెడికేషన్ కావాలి. సో ఈ మూడు మాకు బాగా నేర్పి అవకాశం అంటే మందులా తయారు చేసి మాటలు ఇచ్చారనిపిస్తుంది. సో అది అలవాటైపోయింది. ఇక్కడ మాతో పాటు పనిచేయడానికి వచ్చిన వాళ్ళు అదే సమయంలో 2 లేవర్తో ఒక టీమ్ ఆఫ్ 8 స్టాఫ్గా తయారైంది. ఆల్ సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ 8 కోర్సెస్. సో దానివల్ల ఏంటంటే ఒక టీమ్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఏదైనా అలా తయారైంది. దీన్ని కొన్ని సంవత్సరాల పాటు జెండా బాగా ఎగేసింది. చాలా ర్యాంకులనండి, అభివృద్ధి బాగా పెద్ద పెద్ద పొజిషన్స్. వాళ్ళు ఇవాళ అసలు నేను చాలా కూర్చోలేదు, ఎందుకంటే ఎప్పుడో కలుస్తారు. అవునా అన్న వెరీ గుడ్ ఐఎస్ గుడ్ నేను బయటకి వెళ్ళాను కాబట్టి ఫోటో. బట్ స్టిల్ వాళ్ళకి వివేకానంద యొక్క అభిమానం వాళ్ళు ఇవ్వని చెప్తారు. మేము అమెరికాలో ఉన్నా కూడా తెలియజేస్తున్నాం మేడం. ఈవెన్ మై డాటర్ ఎవ్రీ సాటర్డే షీఈ్ ఇన్ స్కాట్లాండ్. తెలుగు నేర్పుతున్నారు ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరికీ, మన ఇండియన్స్కి సాటర్డే గోవాస్ తెలుగు నేర్పు. ఇప్పుడు తెలుగు ఫస్ట్ అని చెప్పండి అట్లా స్టార్ట్ చేసి ఒక యాప్లికేషన్ సాటర్డే సండే హాలిడే వచ్చింది వెళ్ళాలి. సో ఆ భావన అంటే పని చేయాలి, పని చేయకపోతే కుక్క తొక్క వంకర లేదా కోడి చూపి అలా అంటారే, అలా సామెతల్లాగా ఎప్పుడు ఏదో ఒక వేరే ఆలోచనలు ఉంటాయి. వర్క్ మైండెడ్గా ఉంటుంది అనేది చాలా అవసరం. ఈ రిటైర్మెంట్ ఈ శాస్త్రపరంగా అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిటైర్మెంట్, బట్ మనిషి ఎప్పుడు పని చేస్తుంటారు. మా కుటుంబ సభ్యులు వాళ్ళు నన్ను ఎందుకు పని చేస్తా, పని పడలేదా రోజు కూలిపోతామని. బట్ స్కూల్ ఈజ్ మై బ్రీత్ అంటారు. ఎందుకంటే ఆ గాలి పీలిస్తేనే ఆ రోజు మనం బాగుంటాం, ఆ వర్క్ చేస్తాము, పనులతో ఉంటాము, బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎవరైనా సరే రిటైర్మెంట్ ఈజ్ యాజ్ గుడ్ రిటైర్మెంట్, బట్ ఏదో ఒక యావగేషన్లో ఉంటారు. నాకు తెలిసి రామయ్య గారు ఆధ్యాత్మిక జిల్లాలో బాగానే వచ్చారు, వెంకటేశ్వర గారు వీళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటారు. సో అది ఈ ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నటువంటి పాఠశాలలో మేము అందరం అదే భావంలో ఉంటాం. ఈ 7 మంది 8 మంది ఎవరైతే 7 సెలెక్ట్ అయినారో వాళ్ళు అదే భావాలతో ఉన్నారు, అదే భావాలు పిల్లలకి నోటుకొస్తారు, అదే భావాలు పాఠశాల పరంగా అందరికీ నేర్పారు. సో బాగుంది. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో ఎగుదిగులని అనుభవిస్తాం. తప్పదు, కష్టమైన సుఖమైన కష్టం ఉంటుందని మనకందరికీ తెలిసింది. ఎలాగ పౌర్ణమి వెన్నెలసిందో అమావాస్య చీకటిస్తుంది కదా, అదేవిధంగా మన జీవితం నడుస్తున్నాడు. బట్ దీన్ని నిలబడి చేయగలిగేటువంటి సామర్థ్యం ಎಷ್ಟು వస్తుందంటే మానసిక బలం పోతే వస్తుంది. సో ఈ మానసిక బలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లలలో సాధిస్తారు. నేను 46 సంవత్సరాలుగా చాలా మంది విద్యార్థులు పాఠశాలను చూశాను. 80లో ఉన్న విద్యార్థికి ఇవాళ 10th రాస్తున్న విద్యార్థికి అసలు దోమకి ఏమిటి ఉంటుంది తేడా, చాలా తేడా. పేరెంట్స్ తేడా ఉంది, పిల్లలకి తేడా ఉంది, టీచర్స్ యాటిట్యూడ్లో తేడా. చెప్పారు 98 తరగతి వచ్చే కొత్త స్టాఫ్. బట్ అది కూడా పాయింటే, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లేదు, కష్టం. సో వాళ్ళు ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్, ఇంకో 10 రూపాయలు ఎక్కడి చూస్తే ఆలోచిస్తారు. సో వాళ్ళ కష్టాలు వస్తారు, వాళ్ళకి ఎవరి కష్టాలు వాళ్ళు. బట్ చేసే సమయంలో మాత్రం సరిగ్గా చేయాలి. చేయకపోతే అది మనం చేస్తుందని మన అన్యాయం చేస్తుంది. మన ఒప్పందమై వచ్చాం కదా ఇక్కడికి, ఈ ఒప్పందాన్ని సరిగ్గా అదే దేవుడు కూడా మనకు ఒక ఒప్పందమై మనకు పంపించాడు. ఆ ఒప్పందం సరిగ్గా నిర్వహిస్తేనే మనకు ఆ పుణ్యాన్ని క్యాల్కులేట్ చేస్తారు, లేదా తెలియజేస్తారు. సో అందువల్ల ఆ ఒప్పందం ఏదైతే ఉందో దానికి ఎప్పుడు మనం కట్టుకోవాలి. ఇద్దరుగా చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. నేను ఎప్పుడు కూడా
ఈ వ్యవస్థాపకులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నరసింహ గారు తర్వాత ఇంకా దుర్గవర్ధన్ గారు ఈ కుటుంబంలోని ఇలా ఎలా మౌలు చేస్తే ముందుకెళ్తుంది దీన్ని ఎలా కాపాడుకోవాలి ఇవాళ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉన్న పరిస్థితుల్లో మనం కష్టంగా ఉంటున్నాం ఎలా సంతోషంగా రివర్స్ బాగున్నాయి మిగతా విషయాలలో కొంచెం ఇబ్బందికరమైన ఉంటాయి బట్ స్టిల్ నమ్మకం గో అహే స్టిల్ గో అనే భావంతో ముందుకెళ్తున్నాము బాధ్యత కూడా ఇప్పుడు ఆరోగ్యంతో అందరూ భార్యాభర్తలకు మంచి సంతోషంతో అదే ఇప్పుడు ఒక నేను రాసాయన్ కూడా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా వీ నీడ్ నౌ ద యాక్చువల్ కంపానియన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్స్ సో ఈ పార్ట్నర్ ఇప్పుడు కావాలి అప్పుడు ఇంత ముందు ఏది అంత పిల్లలు పెట్టడము మ్యారేజెస్ బాధ్యతలు నెక్స్ట్ కానీ ఇప్పుడు ఆ జోడెడ్ బండి సవ్యంగా వెళ్ళాలి ఆ బండి బాగా వెళ్ళాలని కమర్షియల్ బ్యాంక్ మంచి ఆశీస్సులు ఇద్దరికి ఇస్తారని ఆ సంతోషం వాళ్ళకి ఎప్పుడు కలగాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎవరైతే పేపర్లు వచ్చారు మనతో అనే భావన అంటే వాళ్ళ పీడిల్లో మేమేమో పురాతన భావం వాళ్ళు ఊరికి వెళ్ళలేదు బాగా సో ఆ దిశలో ఏంటంటే ఇప్పుడు ఈ తపన అన్నమాట ఏంటి ఎక్కడ పోతున్నాం మనం ఈ సమాజాన్ని మనం కాపాడగలిగే స్థితిలో ఉన్నామా ఈ పాఠశాలని మనం మౌలు చేయగలిగే స్థితిలో ఉన్నామా లేదా అనే డౌట్ ఒక్కోసారి ఏంటి ఇంత వెనక్కి చూసుకుంటే ఈ మైల్ స్టోన్స్ వెళ్ళిపోతున్నాయి కానీ ముందు ఫ్యూచర్ ఏంటి అనేది తెలియగలగాలి అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి సో వాళ్ళని కనబడమంటారా వాళ్ళకున్న బాధ్యతలు అంటారా ఏది ఏమైనా ఫాదర్ రైట్ మదర్ రైట్ చేయలేదు సో అది కాలం మనం చేసేస్తాం ఈ కాలాన్ని పట్టు జాగ్రత్త వేయాలని మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి సైడ్ ట్రాక్ అవసరం వస్తుంది మనము ఎక్కడి నుంచో ఎన్నాళ్ళు తెచ్చుకున్నాం పిజ్జాలు బర్గర్లు ఎటువంటి మన ఇంట్లో అప్పు చేసి ఫుడ్ తింటే మనం ఇవ్వగలం అది ఇవాళ కరోనా మనకి నేర్పింది ఏంటి బయట తినదు నేను ఇవాళ నిన్న ఫేస్ 5 చదివాను ఎక్కువ దాని చెప్పండి హోటల్స్ మాల్స్ ఇవి ఒక 2 రోజులు మనకి ఎవరు తెలుస్తున్నాయి అంటే పద్ధతి కష్టమే ఇంత 2 హోటల్స్ మాకు మెసేజ్ పెట్టాడు ఇక్కడ ఫస్ట్ ప్యాకింగ్ ఇవి అవైలబుల్ మా హోటల్స్ అంటే అది వర్కర్స్ సో అందరూ సో బట్ అది ఇండియన్ కల్చర్లో ఉన్న ఫుడ్ అదంతా మళ్ళీ పొడిగా చెప్పిన మేధ అది కదా ఆ కషాయం ఇప్పుడు అంతా అప్పుడు ఒక దాని మరి పీరియడ్ దగ్గర మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళు చూసాము ఇంట్లో వార్తలు వస్తుంది కదా సో ఇది ఈ కరోనా నేర్పింది ఈ నేర్పింది అయిపోయింది దాన్ని వదిలేయకుండా నేను కొంచెం పట్టుకున్నట్లయితే ఇంకొంచెం ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళాలి ఇవాళ పాటలు చెప్పుకుంటున్నాం కదా స్కూల్స్ లీవ్ పట్టేసి ఎప్పుడు చేస్తారా పిల్లలు కంటే మనం అయినా ఎప్పుడు చేస్తారా ఎప్పుడు బయటగా తీస్తామా లేదా సో ఈ సందర్భంగా కొంచెం మాట్లాడే అవకాశం ఉంటుంది మనం ఉన్న రంగంలో ముందుకు వెళ్ళాలని మనందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని వాళ్ళిద్దరికీ చేసుకోవాలని నేను కూడా దృఢంగా ఉద్యోగం చేసినప్పుడు నేను నాది అనే ఉద్దేశంతో చేసేవాడు ఆ క్రమంలో వాళ్ళకి కొంచెం నెగ్లిజెన్సీ ఉండేది పిల్లలు చదువు విషయంలో కానీ పిల్లలు చదువుకుంటుండగా అనిపించింది నేను నా ఉద్యోగం నేను నా చదువు దేవుడు సో ఆ విధంగా నేను పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు ఆ ఫోకస్ అంతా ఆమె చేసింది కాబట్టి యాజ్ ఏ టీచర్గా ఆమె పిల్లలకి ఏ విధంగా న్యాయం చేయగలరో ఆ విధంగా ఆమె చేయగలిగింది ఆ ఫలితమే ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉండగలడానికి అవకాశం ఎక్కువ వచ్చింది నేనంటే ఏదో ఒక
ఏదో చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడైతే ఉంది. దానికి ఏంటంటే నలుగురిలోని ఏదో ఒకటి చేద్దాము అదే ఒక కార్యక్రమం నలుగురు ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే ఆ కార్యక్రమంలో కొంత నేనే ఉండడం ఈ విధంగా నడుస్తుంది. సరే పైనుంచి ఆయన కూడా తోడుగా తీసుకొని నేను ఆధ్యాత్మికంగా తిప్పాలా లేకపోతే నేనే ఆవిడ వైపు లేవట్ అవ్వాలా ఆలోచించుకొని ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఇచ్చాము. మీరు కొత్త ఆప్షన్ పెడుతున్నారు మేడం. మీరేం మా బడికి రావాలంటున్నాం. ఓకే ఆయన బడికి రావాలంటారు. మోర్చాలు రమ్మంటున్నారు. మీరు ఎడుగుతున్నారు. నేను ఆవిడకి ఓటు వేస్తాను. నాకు ఇష్టం అది నేను ఆ సైడ్కి ఓటు వేస్తాను. మొత్తానికి ఐడియల్గా ఉండదు. ఖాళీగా కూర్చుంటే ఇబ్బంది పడుతుంది. ఖాళీగా కూర్చోండి. కోట వివేకానంద, కోట లక్ష్మీపురం, కోట వివేకానంద. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సన్మాన గ్రహీత 30 సంవత్సరాల అనుభవంతో విద్యారంగంలో కృషి చేసినటువంటి మన వెంకటేశ్వర గారిని నా మనవరాలు కూడా నా గురుగారే. నా మనవరాలు కూడా నా గురుగారే. ఎందుకంటే ఎన్ని విషయాలు నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. అందుకని గురువు ప్రతి చిన్న విషయాన్ని సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు. టీచర్ ఎప్పటికీ కూడా మా యొక్క సహ ఉద్యోగుల నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటే సహ ఉద్యోగులు ఒక ఫ్యామిలీ లాగా చాలా విషయాలు నేర్చుకున్నాం. సార్ చెప్పేవారు టీచర్ ఎప్పటికీ గురువుగానే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఆ విషయాల్లో ఇప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియని విషయాలు మా మనవరాలు నేర్పిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పెడుతున్నాం. ఆ యొక్క నేర్చుకోవడం అనే తత్వం వల్లనే నేర్చుకుంటుంటే ఆ విషయాలు పిల్లలు నేర్చుకుని వాళ్ళు అనుసరిస్తున్నారు. అంతేగాని మా ప్రత్యేకంగా కూర్చోబెట్టి నేర్పించే విషయం అంటే ఈ విషయం చెయ్యి నువ్వు చెయ్యి అంటే ఎవరు చేయరు. ఇవాళ రేపు ఇప్పటి పిల్లలు చేయరు, మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు చేయరు. ఆ విధంగా దీనికి ఈ స్కూల్లో చేరడం వల్ల వర్కలకు వెంకటేశ్వర గారు కరెస్పాండెంట్ గారు, ఆ తర్వాత నరసింహ సార్ కూడా మాకు అసలు అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ ఎలా వేయాలో కూడా టీచర్ ట్రైనింగ్ అయిపోయాం కానీ నేర్చలేదు. అంత నేర్పలా. వాళ్ళు వేసేవాళ్ళు మేము వచ్చేసేవాళ్ళు. అంత విధంగా అంటే రిజిస్టర్లో అటెండెన్స్ విషయం అంటే చిన్న విషయం అన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు కూడా నేను అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పటికి కూడా టీచర్స్ తప్పుడు అటెండెన్స్ వేస్తారు. రిజిస్టర్లో మధ్యాహ్నం అటెండెన్స్ ఉదయం అటెండెన్స్ మధ్యాహ్నం వేస్తారు. నాకు చెప్పకూడదేమో, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పకూడదేమో, వాళ్ళు ఏమనుకుంటారో అని చాలా భయపడుతూ మొదలుపడుతూ నేనే సజెషన్ కొన్నాడు వాళ్ళు చేసే తప్పుని. ఆ తర్వాత సరిచేయడం కుదరదు. మార్నింగ్ అటెండెన్స్ పడిపోతుంది, మధ్యాహ్నం అటెండెన్స్ పడదు. అట్లా ఉండేది. అలా ఉన్నప్పుడు చిన్నగా చెప్పేదాన్ని మార్నింగ్ ఇంత వేయాలి, ఈవినింగ్ ఇంత వేయాలి. అది ఆ చిన్న విషయం దగ్గర నుంచి నరసింహమూర్తి సారు దగ్గర నుండి మాకు ఒక కన్న తండ్రిగా అనుకోండి, అన్నగా అనుకోండి, ఆ విధంగా నేర్పించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పాటలోనే మా కుటుంబ సభ్యులు మేము ఒక 19-20 సంవత్సరాలు బయటకు వచ్చేసాం. మా అన్ని ఊహ వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో బయటకు వచ్చేసాం. అప్పుడు తొందరగా వివాహం చేసేవారు కాబట్టి ఆ వచ్చేసిన తర్వాత ఇది కూడా అక్కడ కూడా మేము పెద్ద కుటుంబము సార్ చెప్పినట్టు ఆడపిల్లలు అవ్వడం వల్ల బయటకు వచ్చి కట్టిన రకాలే మాట్లాడాలి. ఎవరు వచ్చారో చెప్పడం, కట్టిన తర్వాత రాకూడదు అన్నమాట. అలా అంటే ఆ సంప్రదాయం అలాంటిది. అలా చెప్పేవాడు. అలాంటిది ఇక్కడికి వచ్చి నా యొక్క భర్త సహాయ సహకారాలు, నా అత్తమామలు, నా అత్తగారు మామగారు లేరు, మా ఆడబిడ్డలు ఇప్పుడు కూడా మా ఆడబిడ్డలు నా తోబుట్టులోనే ఉంటారు. మా అక్క చెల్లెళ్ళు నేను 2-3 సాయాలకు కలుసుకొని కానీ నా ఆడబిడ్డలు నాకు వెంటుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క సహకారాలు దానివల్ల నేను ఎంతకాలం ఉద్యోగం చేయడానికి ఇటువంటి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దోహదపడినటువంటి నా కుటుంబ సభ్యులకి, నా యొక్క సహ ఉపాధ్యాయులకి, నా పిల్లలకి ఎన్నో కష్టాలు పెట్టారు. వాళ్ళు చెప్పుకోలేని కష్టాలు పెట్టారు. వాళ్ళ పాపం డిగ్రీ స్థాయిలో ఉండగా వాళ్ళకి టైఫాయిడ్ పిల్లలిద్దరికి ఒకసారి వచ్చింది. 2 మంచాల్లో ఇంట్లో అటు ఇటు వేసి సెలైన్ పెట్టించి స్కూల్కి సెలవు పెట్టి ఇంట్లో ఉంటే
సార్ స్కూల్ సెలవు పెట్టారు. ఒక పిల్లవాడిని నేను రాను, నేను ఒక్కడనే వస్తానంటే ఒక పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి, ఒకరోజు ఆయన సెలవు, ఒకరోజు నేను సెలవు, హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో పిల్లవాడు ఇంట్లో ఫోన్, అప్పుడు ల్యాండ్ ఫోన్, ఆ ఫోన్ చేస్తే ఇద్దరికి జ్వరాలు కదంటే అమ్మారు ఇలా మాట్లాడారంటే చూసావా, ఇద్దరు ఒకసారి చాలా కొంచెం ఓపిక పట్టాలి, ఎలా చేశారు చూసావా అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు చేసిన విషయాన్ని అన్నీ కూడా ఒక ఆదర్శంగా చెప్పుకుంటూ ఈ విధంగా రావడం నా గొప్పతనం కాదు, అందరి యొక్క సహాయక సహకారాలు, అందరి యొక్క ఆలోచన విధానాన్ని నేను కొంచెం అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మెయిన్ మేనేజ్మెంట్ వారికి, శారదా మేడం గారికి, శారదా మేడం గారు అయితే ఒక తోబుట్టుగానే భావిస్తూ మంచి సహకారం అందిస్తూ సహాయం చెప్పేవారు. అందరినీ కూడా నా యొక్క సహకారానికి నాకెంత రిటైర్మెంట్ వరకు తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సన్మానం చేయడానికి ఏమన్నా సన్మానాలు చేసేస్తే కావచ్చు. ముందు ఎప్పుడు ఉండదు. సరే వాళ్ళ కాసేపు అందరూ షేర్ చేసుకుంటారు, నా భావాలు కూడా షేర్ చేసుకోవాలి. పుణ్యకాలంలో స్కూల్ చేస్తే నేను మాట్లాడేవాడిని కాదు. నేను బయట నుంచి ఇప్పుడు వచ్చాను కాబట్టి ఒక 2 నిమిషాలు మమ్మల్ని ఎట్లా గుర్తిస్తున్నారు బయట అనేది ఒక సాక్షిగా చేసుకున్నాం అని అనుకుంటున్నాం. సభాధ్యక్షులు మేడం గారు, అమ్మగారు, అలానే ఈరోజు సన్మాన గ్రహీత దంపతులు వెంకటలక్ష్మి గారు, రామయ్య గారు, మా సీనియర్ అన్నయ్య గారు సుబ్రహ్మణ్యం గారు, నా తోటి ఉపాధ్యాయులు, టీపీఎస్ బాధ్యులు, యూటీఎఫ్ బాధ్యులు, మిత్రుడు, ప్రధాన ఉపాధ్యాయులు, అట్లానే వారి కుటుంబ సభ్యులు, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలతో మొదటిసారి మాట్లాడుతున్నా, ఏమనుకోవాకండి. నేను ఇక్కడ 27 సంవత్సరాలు పనిచేశాను. మొట్టమొదట నా స్టార్టింగ్ 17/7/89 నేను వచ్చా జాయిన్ అవ్వడానికి. 12 నుంచి సైకిల్ తొక్కుంటూ 6 వచ్చా. మేడం గారు ఇప్పుడు క్యారింగ్లో ఉన్నారు, మేము హడావిడిలో ఉన్నాయా, తర్వాత రాపో అన్నారు. మళ్ళీ 3 రోజులు సైకిల్ తొక్కుంటూ మళ్ళా వచ్చా. ఇప్పుడు కాదయ్యా బాబు నువ్వు తర్వాత రాపో అన్నారు నరసింహమూర్తి గారు. సరే అట్లా 2 రోజులు 3 రోజులు తిన్న తర్వాత రా, ఇది నీకు గోలేందుకులే రా అన్నారు. వచ్చాము. అప్పటి నుంచి నాకు మిక్సీలో వేసి పిండి పట్టడం ఎట్లా అనేది 1 సంవత్సరం తర్వాత నాకు తెలిసిపోయింది. అప్పుడు పట్టారు బాగా. సుబ్రహ్మణ్యం గారు ఒక రకంగా పట్టేవాడు, నరసింహమూర్తి గారు ఒక రకంగా పట్టేవాడు, వెంకటేశ్వర గారు ఒక రకంగా పట్టేవాడు. నరసింహమూర్తి గారు ఏమో చుట్టుపక్కల ఉన్నాయని ఊడిపీయడం, కడిగియడం, తుడిపీయడం. ఆయన చేస్తుంటే మనం చేయాలి తప్పదు, మన నాన్న వయసు కాబట్టి నేను చేస్తలేను సార్ అనేది. అది ఇంకో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను ఇమాజిన్ చేసుకుంటే నేను ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నానని చెప్పడానికి చెప్తున్నాను. ఇక సుబ్రహ్మణ్యం గారు అయితే రాసిందే రాయడం. 10th క్లాస్ పరీక్షలు వస్తే 200 నెంబర్లు ఒక 50 సార్లు రాపించేవాడు. సార్ వచ్చి ఏం చేస్తున్నావు అంటే, ఏం సార్ కొత్త 200 నెంబర్లు రాపిస్తే నేను సార్ ఆయా నేర్చుకో ఏం చేస్తావు, కాలేజీలో ఏం చేస్తావు అని. ఇట్లా అసలు ఈ ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది కింది నుంచి పై దాకా, అంటే దొడ్లు గడగ నుంచి పడి తాళాలు వేసేదాకా నన్ను నేర్పారు. 27 సంవత్సరాల్లో నాకు నేర్పారు. ఈ సంస్థ అన్ని పనులు నేర్పలు పెట్టేసింది. అంటే ఇవాళ నేను బయటికి పోయినా, బాలాజీ నగర్లో ఉన్నా, మా ప్రధాన ఉపాధ్యాయులు గోపాల స్వామి గారు, స్వామిలోనే ఉంటాడు దేవుడు. ఇక ఆయన ప్రశాంతంగా తడిగుడ్డ వేసుకుని కూర్చుంటాడు, డైరెక్ట్ పుష్ బ్యాక్ చేయలేసుకొని. వాడు చూసుకుంటాడుగా నాకు ఎందుకు లేదు. నేను పోయే నాటికి బడి ఒక అస్తవ్యస్తమైన బడి, మొత్తం కాస్మోపాలిటన్ కల్చర్ అదంతా. బీహార్, బెంగాల్, మొత్తం ఇక రాజస్థాన్ మొత్తం గ్రానైట్ వాళ్ళు. వాడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. 10 రోజులు బాగుపడ్డా, 8 ఇంటికి వచ్చా బాగుపడేవాడిని. ఏంద్రా పని ఎట్లయిందని ఇందులోకి ఈరబాబు గారు ఎప్పుడు ఆఫీసులో చెప్పాట, ముదిగొండ వస్తా అంటే నాగేశ్వరరావు నేను చేసకపోతాను. ఆ ప్రయత్నాలు కూడా నేను చేసుకున్నాను. నేను ఇండివిజువల్గా ముదిగొండ పోదామని అట్లా కూడా చేసి, అది ఈ నోట ఆ నోట పడి ఏపీఓ గారి ద్వారా మా హెచ్ఎంకి వచ్చింది సమాచారం. నాగేశ్వరరావు ముదిగొండ పోతాడ, మరి మీరేం చేస్తున్నారు అక్కడ కూర్చొని. నేను మళ్ళీ నన్ను అడగడం, నేను ముదిగొండ పోతాను అన్నమాట. ఏం సార్ ఇంకోటి ఏం జరుగుతుంది, నా కూడా ఒక రకం ఉంది, ఈ కూడా ఒక రకం ఉంది, నా వల్ల కావట్లేదు. 380 మంది పోరాడు, 1వ తరగతి నుంచి 10వ తరగతి కంబైండ్. వాడు మన మాట వినడు, వాడికి మన భాష రాదు, నేను మాట్లాడేది వాడు అర్థం. ఇంత అస్తవ్యస్తమైన బడిలో నుంచి ఒక
ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు అయిపోయి ఆఖరికి మా ఇంట్లో చెప్పుకొని ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ అంటే అంతే ఉంటుంది. మీరు వివేకానంద స్కూల్ అనుకుంటున్నారు. 8:45 పోయి కూర్చొని కలబట్టుకొని కూర్చుంటే అంత ఖాళీ పోయి కూర్చొని మళ్ళీ 4:30 అంతే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఇచ్చే వ్యవహారాలు ఉంటాయి. నేను మిమ్మల్ని కొట్టినా కొడతాను. ఎట్ల దారిలో తెచ్చుకోవాలి అని మనం స్టార్ట్ చేసాం. 2 రోజులు ఎమ్మడ పెట్టి 4 రోజులు కొట్టాం. 5వ రోజు మటాస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఎమ్మడే పోలీస్ స్టేషన్, కానాపురం అవేది పోలీస్ స్టేషన్. ఇలా అలా పోయే పరిస్థితి వచ్చింది. సరే మళ్ళీ దాన్ని కవర్ చేసుకొని ఎట్లా గంట చేసేసుకున్నాం. మన పాత స్టూడెంట్ అక్కడ కనపడ్డాడు. వాడు వచ్చి సార్ మీరు ఆడబెట్టినట్టు పడితే మీరు పూజ చేసిన పోతారు సార్ ఇద్దరు. సరే అవన్నీ సెట్ చేసుకొని మనకు అనుగుణంగా తెచ్చుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది బండి. 6 నెలలు. 6 నెలల్లో మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి, 1వ తరగతికి ఏం చెప్పాలి, 10వ తరగతికి ఏం చెప్పాలి అనేది కంపేర్ చేసుకుంటూ నా వైపు నుంచి స్కూల్ వైపు నుంచి అన్నీ చేసుకుంటూ 98 తర్వాత కూడా ఒక రకంగా ఉంటారన్నారుగా వీరబాబు గారు. సేమ్ అదే పరిస్థితి. 8:40కి నేను బడిలో ఉంటా, 9:30కి ఫస్ట్ వెళ్ళి 8:40 నా టైం కరెక్ట్గా. 8:30 మా వాళ్ళ బైపాస్లో దింపేసి డైరెక్ట్గా వెళ్ళిపోతాను నేను. 8:45 వరకు అక్కడ ఉంటా. ఈ భావన పిల్లగాళ్ళలో కూడా వచ్చేసింది. నేను కూడా ముందు రావాలి సార్తో పాటు అని. మాకు పెద్ద చెట్టు ఉండేది. 10 మంది పిల్లగాళ్ళని మనకి నమ్మకమైన వాడిని, మనకి ఎత్తు పెట్టేవాడిని కాకుండా మనకి నమ్మకమైన వాడిని 10 మందిని తయారు చేసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. 6 నెలల్లో 10 మందిని తయారు చేసుకొని బడి వాళ్ళు నాకంటే ముందే వస్తారు, కూర్చోబెడతారు, మొత్తం శుభ్రం చేపిస్తారు. మనం ఉన్నా లేకపోయినా బడిలా ఉంటుంది. ఇప్పటికి కూడా ఇవాళ మనం వస్తున్నామన్నా 10 మంది రెడీ వచ్చి నుంచుంటారు. అంత స్థితి, ఆ ఆలోచన సరళి, ఆ వ్యక్తిత్వం, టైప్ ఆఫ్ మెంటాలిటీని మనకి ఈ సంస్థ ఇచ్చింది. తెలియని వయసులో వచ్చా. 18 సంవత్సరాలు నిండి ఊరికొచ్చా. మా ఊళ్ళో రాయపాటి కాంగ్ర బాబు అని ఒక టీచర్ ఉండేవారు. ఈ బడిలో చేసేసి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు. ఈ బదార్లమ్మటి పల్లెటూరు అంటే ఉంది, కొత్త బెచ్చాలు ఈ పెంకులు తీసుకొని తిరిగేది. నేను కూడా బదార్లమ్మటి తిరుగుతూ ఉండేది. మా నాన్నగారి టీచర్ కాబట్టి అనేది సార్ ఏంటి మీరు ఎటు తిరుగుతుండేది రోడ్ల మీద పడి వివేకానంద స్కూల్లో చేరవండి వాడు ఎందుకు అనవసరంగా అన్నాడు. అట్లా వివేకానంద స్కూల్ అనేది నాకు మొత్తం సర్వం నేర్పులు పెట్టేసింది. ఇది వచ్చు ఇది రాదు అనేది లేకుండా నేర్పింది. దానికి అందరూ సుబ్రహ్మణ్యం గారు అయితే నన్ను ఆల్మోస్ట్ ఇక మిక్సీలో వేసి తొక్కి పారేసేసారు. ఈ పని ఎట్లా చేయాలి అనేది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అయితే ఒకటే ఉదాహరణ. మా బడిలో సెంటర్ ఇచ్చారు. హై స్కూల్ బైఫర్కేషన్ అయింది. మాది వీరబాబు గారు ఒకే సార్ అవ్వంలో మాకు సెంటర్ ఇచ్చారు. మా హెచ్ఎం సార్ మొత్తం 4 పుస్తకాలు తీసుకొచ్చాడు. పేజీలు తిప్పుతా ఉన్నాడు, చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు సార్ అన్న, ఈ ప్రకారం జరగాలంట కానండి. ఏం నచ్చైతే ఎప్పుడు చదువుతున్నాడు సార్, నేను చేస్తాడు మీరు కూర్చోండి. సిస్టమేటిక్గా చేయాలమ్మా, నాకు అసలు తెలియదు దీని గురించి. పుస్తకాన్ని మీ బ్యాగ్లో పెట్టుకోండి సార్, నేను చేసుకుంటూ ఏంటా అన్న. పుస్తకం కూడా చూడాలి. పుస్తకం కూడా అంటే అట్లా నేర్పారు నాకు. ఇక్కడ మన బడిలో డిఎస్సి కానీ 10వ తరగతి పరీక్ష దాకా అట్లా నేర్పేశారు. పుస్తకం ఏమో అసలు మనకు రావడం, ఫ్యాబ్రికేషన్ తెచ్చుకోవడం, పార్సల్ చేయడం, బయటికి పోయడం అది నేర్పారు. కాబట్టి నేను అక్కడ కూడా సక్సెస్ అయ్యాను. దానివల్ల ఏమైంది, వీడు ఏ పని అయినా చేస్తాడు అంటే దుడ్లు గడవని అడుగుతున్నాను. ఆ బడిలో నేను కూడా దుడ్లు ఇట్లా మనకి స్కూల్ అనేది మొత్తం నేర్పేసింది. నేను ఇవాళ ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇందాక అన్నా కదా బయటికి పోయా కాబట్టి నా గుర్తింపు అక్కడ వచ్చింది. నాగేశ్వరరావు ఎవరైనా మీ నాగేశ్వరరావు, వివేకానంద వాడా, ఇంకేమంటే హ్యాపీ అనే పరిస్థితి తెచ్చుకున్నాము. అంటే అంత మాట వచ్చింది నాకు. సరే కొద్ది రోజులు బాధపడ్డాం, ఏదో అనుకున్నాం. ఏదైనా సరే ఇప్పటి వరకు హ్యాపీగా నా 27 సంవత్సరాల వివేకానంద లైఫ్లో నేను ఎక్కడ వెనక తిరిగి చూడలేదు. ఉద్యోగరీత్యా కానీ, వృత్తిరీత్యా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎక్కడ నేను ఎటువంటి వెనక్కి తిరిగి చూసే మనస్తత్వం కానీ, ఒకవేళ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఏమి ఆపదలో ఆదుకుంటామని అనే మనస్తత్వం కూడా రాదు. ఎందుకంటే అన్నీ నేర్పేసింది నాకు. కష్టం అంటే ఏమో నేర్పింది, నష్టం అంటే ఏం నేర్పింది, సుఖము దుఃఖం అన్నీ నేర్పేసింది. ఏ టైంలో ఎట్లుండాలనేది నాకు నేర్పేసింది. కాబట్టి నాకు ఈ వివేకానంద స్కూల్ అనేది ఎప్పటికీ నా ఇంట్లో వాళ్ళు అంటారు. ఇప్పుడు చికాకు ఉన్నారనుకో ఆనందంగా పిలిచాడనే పోరాదు నాన్న ఎంత మిస్డ్ కాల్ కొట్టారంట.
ఫోన్లో చూస్తే ఉండదు, ఏముండదు. జోక్ చేస్తాం అంటే పోరాదు ఎందుకు పోతే అయిపోతే నీ పని అంటారు. అంటే వాళ్ళకి ఒక మెంటాలిటీ వచ్చేసింది. నానేదైనా చికాకు ఉంటే అప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాం, ఇంటికి పోదాం అని. ఆ టైమింగ్, ఆ మనస్తత్వం అనేది మనకి బడి నేర్పింది. అట్లానే ఎంత నేర్పినా కూడా నా పిల్లగాళ్ళు ఎక్కడే పుట్టారు, ఎక్కడే పెరిగారు. ఈ మధ్య రీసెంట్ కూడా లాక్డౌన్లో కూడా నాకు ఎక్కడ ఏమీ విపత్కర పరిస్థితులు వచ్చినాయి. మా అమ్మాయి ఎంగేజ్మెంట్ చేయాలి, ఏం అర్థం కాదు. అంటే మేడం ఏంది మేడం ముందు పరిస్థితి అన్న, మన స్కూల్లో నువ్వు వేరే చోట ఎందుకండి అన్న. ఇదే హాల్లో మనం ఏమో 10th క్లాస్ హాల్ అనుకుంటాం. ఇదే హాల్లో మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా చేసేసి ఒకే ఒక రోజు. వాళ్ళు 11వ తారీఖు నాడు రాత్రి చెప్పారు, 13వ తారీఖు ఎంగేజ్మెంట్. నాకున్నది ఒక్కరోజే 12. 11 నైట్ 8ంటికి వచ్చా ఇంటికి. మేడం ఇట్లా అంటున్నారన్న, మన స్కూల్లో చేయండి సార్ అన్న. 12వ తారీఖు నాడు మొత్తం అరేంజ్మెంట్స్ మేడం గారు వాళ్ళు వెళ్ళి చేయించేసి మన సార్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అన్నారు. దీనికి రాను కూడా రాలా, ఒక డెకరేషన్ నుంచి ఫోన్ చేసి చెప్పా. 13 వాళ్ళు వచ్చేటప్పటికి లాక్డౌన్లో కూడా ఇంత మంచిగా చేస్తారని అంటారు. అంటే నాకు ఆ డ్రైవింగ్ అనేది వెంకటేశ్వర గారు నేర్పాడు. 8:40కి ఇక్కడ ఉండాలి, ఈ స్కూల్లో కూడా 8:40కి ఉండాలి. 8:45 అయితే ఏందమ్మా ఇంత లేట్కి వచ్చావు, ఒకటే మాట అంతే, ఏందమ్మా అనేవాడు అంతే. ఇంకంతే, మళ్ళీ రేపు చచ్చినట్టు 8:45 రావాల్సిందే. ఇంకోటి ఏంటంటే నేను ఉండేది గుడి ఎదురు ఉండేది కాబట్టి 8:40కి సార్ కూడా మేము నుంచుండేవాడు. ఇక ఆయన బయట నుంచున్నట్టు నేను రావాలి చచ్చినట్టు బడికి. అంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు బడిలో తిరుగుతుండాలి మన వాడు అనేది మా సార్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ ఇప్పుడు నేను బాలాజీ నగర్లో కూడా అప్లై చేశాను. 8:40కి ఉంటా, ఉన్నంతసేపు 5:30 దాకా ఉంటాను నేను బడిలో. 5:40, 5:45 10th క్లాస్ పిల్లలు నా ముందే ఉంటారు ఇప్పటికి కూడా. మొన్నటి దాకా 10th క్లాస్ పిల్లలు మా మిస్సెస్ నేను రోటరీ నగర్ దాటాను దాకా నేను బడిలో ఉంటాను. వాళ్ళు రోటరీ నగర్ దాటడానికి వెళ్ళండి రా. ఆ సిస్టమ్ నేర్పింది నాకు ఈ బడి. కాబట్టి సర్వతా కృతజ్ఞత వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ వారికి. అట్లానే నాకు మొత్తం ఇది వచ్చు అది రాదని నేర్పిన మా సుబ్రహ్మణ్యం గారికి, ఎక్కడ వెనుదిరిగి చూడకుండా ఏ పనైనా సరే అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అట్లానే వందన సమర్పణ కూడా నాదేనట. 2 చెప్పాడు సార్, ఒకటి చెప్పగానే కష్టమైతే రెండోది కూడా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు, వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి ఒక్కలంక శారద గారికి, అట్లానే ఇదే పాఠశాలలో పనిచేస్తూ ప్రధానోపాధ్యాయుల హోదాలో రిటైర్ అయిన సుబ్రహ్మణ్యం గారికి, అట్లానే మాతోటి వెంకటలక్ష్మి గారితో మాతోటి ఇప్పటికీ పనిచేస్తున్న సోదర ఉపాధ్యాయులు, వారి బంధుమిత్రులు, కుమార్తె, అల్లుడు, కొడుకు పరమేశ్వరరావు గారికి, ఓల్డ్ స్టూడెంట్స్, మన ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళ వైఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఇక్కడితో